ఏం పేరు? కే వెంకటనారాయణ. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? మాది ఇక్కడే మంగళగిరి. ఏం పని చేస్తూ ఉంటారు? హెయిర్ స్టైల్. ఓకే అండి. ఇప్పుడు ఉగ్రవాద ఘటన జరిగింది కదా, మోడీ గారు బాగా చర్య తీసుకోవాలి దాని గురించి. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? కఠిన చర్యలు తీసుకోవాలి. మోడీ గారు తీసుకుంటున్నాడు కూడా. కఠినతరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు అంటే ఎటువంటి కఠినతరమైన చర్యలు తీసుకోవాలి? యుద్ధానికి వెళ్ళాలా, లేకపోతే ఉగ్రవాదాన్ని హతం చేయాలా? దౌత్యపరమైన అంశాల్లో ఇరుకును పెట్టాలా? వాళ్ళ హతం చేయాలి. అన్నీ బిగించేయాలి. అష్టదిగ్బంధనం చేయాలంటారు. చేయాలి. చేయకపోతే మనకు ప్రమాదం. మోడీ గారు చేస్తారు. ఈయనంత గట్టి నమ్మకం ఏంది? మోదీ గారి వల్లే దాడులు జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఏమో కానీ మోడీ గారు గట్టిగా దాని గురించి మోడీ గారు ఉన్నారు కాబట్టి అంతవరకు మనకి. అసలు ఉగ్రవాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేమా అండి మనం? పెడతారు. మోడీ గారు పెడతారు. ఎలా పెట్టొచ్చు? అసలు వాళ్ళు ఎందుకు ఇలా చెలరేగిపోయి దాడులు చేస్తున్నారు? వాళ్ళు ఏదో ప్రతిచర్యలు పోతున్నారు కానీ మోడీ గారు దాన్ని గట్టిగా చర్యలు తీసుకుంటాడు. యుద్ధం కోరుకుంటున్నారు మీరు? యుద్ధం కోరుకోవట్లేదు. మరి వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకుంటే అదే జరుగుద్దాం. చెప్పలేం కదా. యుద్ధం జరిగితే దాని యొక్క పర్యవసనాలు రెండు కంట్రీస్కి కూడా ఉంటుంది కదా. ఇద్దరికి ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు మోడీ గారే వదిలిపెట్టడం వాళ్ళని తెలియక వదిలిపెట్టరు అంటారు. ఒకవేళ యుద్ధంలో దిగితే ఎవరు గెలుస్తారండి? అదే వాళ్ళ బలాబలాలు ఎలా ఉంటాయి మనకు పూర్తిగా తెలియదుగా. బలాబలాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ యుద్ధంలో దిగాలంట. దిగకపోతే గట్టిగా లేకుండా ఎలా దిగుతారు యుద్ధంలోకి? దిగుతారు. గట్టి కౌంటర్ ఇస్తారు. మన వాళ్ళు గెలుపు అవకాశాలు ఉంటేనే కదా ఎవరైనా యుద్ధం చేయడానికి దిగేది. మన వాళ్ళు గట్టి కౌంటర్ ఇస్తారు. ఏం ఇబ్బంది లేదు. ఇప్పటికే చాలా వాళ్ళ మొత్తాన్ని స్థావరాలని పడగొట్టేశారు మొత్తం. కాశ్మీర్ వాళ్ళేనా ఈ వివాదాలు మొత్తం కూడా? వాళ్ళే అయితే మరి వాళ్ళే ఉగ్రవాదులు వాళ్ళే కదా. ఉగ్రవాదులు వాళ్ళే అంటే ఎవరు? కాశ్మీర్ వాళ్ళు ఉగ్రవాదులా? ఉగ్రవాదులు అది వాళ్ళు. అదేది పాకిస్తాన్ వాళ్ళే కదా. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ ఉగ్రవాదుల ఘటన జరిగింది కదా, మీ ఫ్రెండ్స్లో చాలా మంది ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో మీరేమైనా నిలుపుగలుగా ఏమంటారు దాన్ని, ఫ్రెండ్లీ నేచర్ ఏమైనా పోయిందా మీకు? మనమే మాట్లాడలేదు వాళ్ళతో. మన జరిగింది కదా, ఏం మాట్లాడలేదు. దీన్ని మీరు వాళ్ళకి ఆపాదిస్తారా? ఎవరికి? మీ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి. ఇక్కడ మన వాళ్ళు కదా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటారు. అంతే కదా. అలానే చూస్తుందా ఇండియా మొత్తం? అదంతగా నాకు అవగాహన లేదు. ఇండియా అందరూ అలా చూస్తున్నా మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ అంతా ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకుంటాం అంతవరకు.